ఇడియట్ స్టూపిడ్ నైట్ అంతా ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? ఒక్క కాల్ లేదు, ఒక్క మెసేజ్ లేదు. బర్త్డే కదా, విష్ చేద్దామని కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు కదా. అయినా నువ్వు నాకు లవ్వర్ గా దొరికినందుకు నేను సిగ్గుపడాల్సి వస్తుంది. ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నా బర్త్డే అయినా సరే నేనే నీకు కాల్ చేస్తూ చచ్చాను. ఛీ, అన్ని మెసేజెస్ చేశాను, అన్ని కాల్స్ చేశాను, ఒక్కదానికి కూడా రిప్లై లేదు. ఏం చేశావు నైట్ అంతా? గిఫ్ట్ కూడా తెలియదు. మా మమ్మీ మా డాడీ అందరూ విష్ చేశారు, నువ్వు ఒక్కడివి తప్ప. లవ్వర్వి కదా, నువ్వే ఫస్ట్ విష్ చేయాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఏ సారి విష్ చేసావు? ఇప్పుడు వచ్చి ఇంత బాగుతున్నా హ్యాపీ బర్త్డే అని మాత్రం. మొన్న ఏమన్నావు? కాల్లో నేనే మెసేజ్ చేయాలి, నేనే కాల్ చేయాలి అని అన్నావు. ఇప్పుడు డైలీ 10-20 సార్లు నేనే కాల్ చేస్తున్నా, నేనే మెసేజ్. ఇంత బాగుతుంటే పిచ్చి, ఇంత బాగుతుంటే పిచ్చిదానిలో కనిపిస్తున్నానా? అవునులే, నేనే నీకోసం నేనే వస్తున్నా కదా. అది నా తప్పు. ముందేమో నువ్వే వెయిట్ చేసావు, నేనే వెయిట్ చేయాల్సి వస్తుంది నీకోసం. అయినా కూడా